యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. వేదంలో నిందా మార్గం లేనటువంటి జీవితం ఉండాలి అని చెప్తున్నది. ఇక్కడ అన్నమయ్య కూడా కీర్తనలు అంటాడు, తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన చాలు అన్నాడు. ఇక్కడ తిట్టులేని బ్రతుకు అంటే అర్థం ఏంటంటే మనం ఎవరి చేత నిందింపబడకూడదు అని ఒక అర్థం. అదేవిధంగా మనం ఎవరిని నిందించకుండా జీవించడం రెండో అవసరం. అంటే నింద స్వభావం చాలా మంచిది కాదు. అంటే ఒకరి నింద మనం పడకూడదని జీవించడం మంచిదే. అంటే ఒకరు నిందించకుండా ఉండేలా మనం జీవించాలి. అంటే నిందకు దూరంగా జీవించడం అంటే పవిత్రంగా బ్రతుకుట, ఇది బాగుంది. అదేవిధంగా మనం కూడా ఎవరిని నిందించరాదు అని అర్థం. మనం ఇంకొన్ని ఎందుకు నిందిస్తాం అంటే వాళ్ళలో తప్పు ఉందని నిందిస్తున్నాం అనుకోవద్దు. మనకి విరుద్ధంగా వాళ్ళు ఉన్నారని నిందిస్తాం. అయితే మనకు విరుద్ధం ఉన్నంత మాత్రాన తప్పుని ఎలా అంటాం? మనకు నచ్చని విధంగా ఉన్నారు కనుక నిందిస్తాం. కనుక ఇంకొన్ని నిందించడం అనేది ఎప్పుడూ పనికిరాదు. నింద లేకుండా జీవించాలి. అంటే నిందించడానికి వీలు లేకుండా మనం పవిత్రంగా జీవించాలి. ఇతరులు నిందించరాదు అని అర్థం. ఇక్కడ అంటే పరనింద చేయ తత్పరుడు కానివాడే నిజమైన భక్తుడు, నిజమైన యోగి అని అన్నమయ్య యొక్క కీర్తనలో చెప్తాడు. ఇక్కడ జగతిపై హితముగా చరించువాడే, అటువంటి వాడు నిర్మలుడై ఆత్మనీయత గలుగువాడే, పరనింద చేయ తత్పరుడు కానివాడు అరుదైన భూతదయానిధి యగువాడే, పరులు తామే అని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు అని కీర్తనలో చెప్తాడు. భగవంతుడిని అనుభవానికి ఎవడు తెచ్చుకోగలడు అంటే నిందా స్వభావం లేనటువంటి వాడు తెచ్చుకోగలడు. దీని యొక్క భావం ఇక్కడ. ఒకరిని మనం నిందించాము అంటే దోషాన్ని చూసామని అర్థం. ఇక్కడ ఈశ్వరుడు దోషరహితుడు. మనం దోషాన్ని చూస్తూ ఉంటే దోషరహితుడిని ఎలా తెలుసుకోగలం? కనుక దోషరహితుడైన భగవంతుడు తెలియాలంటే దోషాన్ని చూసే స్వభావం మనకు పోవాలి. అందుకే మా నిందత అని ఋగ్వేదంలో మంత్రంలో నిందించుకో అని చెప్తుంది. ఎవరిని నిందించుకో అంటే సాటి మానవుని నిందించుకో ఒకటి, నిన్ను నువ్వు నిందించుకోకు, అది కూడా చాలా ముఖ్యమైనది. ఆత్మనింద కూడా కూడదు, పరనింద కూడదు, ఆత్మనింద కూడా కూడదు. కొంతమంది వినయమేమో అనే భావంతో తమను తాము తిట్టుకుంటారు, దేనికి పనికిరాని వాడినని. ఇలాంటిది ఆత్మశ్లాఘ కూడదు, కానీ ఆత్మనింద కూడా కూడదు. ఆత్మశ్లాఘ అంటే తనను తాను పొగుడుకునుట. ఎవరు పొగడడం లేదు కదా కనుక నన్ను నేనే పొగుడుకుంటా అని ప్రయత్నించకూడదు. అదేవిధంగా మనల్ని మనం తెగడకూడకూడదా అంటే దీన్ని బట్టి ఆత్మనింద కూడా కూడదు. అంటే తనను తాను నిందించుకోవడం, తను తాను శపించుకోవడం కూడా అవుతుంది. అందుకే అటువంటి నింద కూడా కూడదు. కనుకనే జీవితం అనే సంపద ఒకటి ఉంది మనకి. ఆ సంపద విలువ తెలుసుకోవాలి. కనుక జీవితాన్ని నిందించుకోకూడదు. మనల్ని మనం నిందించుకోవడం అంటే జీవితాన్ని నిందించుకోవడమే కదా. కొంతమంది నాది పనికిమాలిన జీవితం అనుకుంటుంటారు. ఈ జీవితం పూర్తయిపోతే బాగుండని కొందరు అనుకుంటారు. ఆ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటారు. ఇదంతా కూడా జీవితం విలువ తెలుసుకోకపోవడం వల్లే. జీవితం విలువ తెలుసుకుంటే జీవితాన్ని మనం గౌరవిస్తాం, జీవితాన్ని మనం ప్రేమిస్తాం. ఇది తెలుసుకోవాలి. అదే జీవితాన్ని ప్రేమించడం తెలియాలన్నా, గౌరవించడం తెలియాలన్నా జీవితాన్ని నిందించకూడదు. నిందించకూడదంటే నెగిటివ్గా, దోషభూయిష్టంగా చూడరాదు. దానిలోని విలువలను తెలుసుకోగలగాలి. ఈ విధంగా మన జీవితం యొక్క విలువ తెలుసుకోవాలి. రెండు, మన చుట్టూ ఉన్న ప్రకృతి యొక్క విలువ తెలుసుకోవాలి. ఈ రెండిటిని ఇచ్చిన ఈశ్వరుడు యొక్క విలువ తెలుసుకోవాలి. అందుకే ఈశ్వరు నింద కూడా కూడదు అని పెద్దలు గట్టిగా చెప్పారు. అన్నిటికంటే ఘోరమైనది భగవన్ నింద, అది మహాపాపం. దీన్నే దేవహేళనము అని కూడా శాస్త్రంలో అంటారు. అంటే దేవతల్ని హేళనపరచుట అనేది దోషం కింద చెప్పబడుతుంది. దేవతల్ని హేళనపరచరాదు, దేవతలకు కూడా దేవుడైన భగవంతుని అవమానించరాదు, నిందించరాదు అన్నారు. అయితే భగవంతుని నిందిస్తే భగవంతుడు ఆ నిందకి కోపగించుకుంటాడంటే వాటన్నిటికీ అతీతుడు ఆయన. కానీ భగవంతుని నిందించడం వల్ల భగవంతుడు కోపగించుకుని ఏదో చేసేస్తాడని కాదు. మనం నిందించడమైన దోషమే మనల్ని ఏదో చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. భగవంతుడు క్రోధాతులకు అతీతుడు. నింద, ప్రశంస అనే ద్వంద్వములకు కూడా అతీతుడైన గొప్ప గొప్ప యోగులే ప్రశంసల్ని, నిందని లెక్క పెట్టరే. అలాంటిది ఆ యోగులకు కూడా ఈశ్వరుడైన పరమేశ్వరుడు ఈ ప్రశంసల నిందల్ని పట్టించుకుంటాడా? అందుకే నాస్తికులైనా ఆస్తికులైనా ఈశ్వరుడికి ఏమీ నష్టం లేదు.
కానీ భగవన్నింద చేయడం అనేటువంటి దుష్ట స్వభావం మనల్నే బాధిస్తున్నది. ఎందుకంటే స్వభావమే దోషం కనుక అది మనల్ని బాధిస్తుంది. అంతేకాకుండా ఆస్తికులైన వారు కూడా ఒక్కొక్కప్పుడు భగవన్నింద చేస్తుంటారండి. నాస్తికుడు భగవంతుడు నిందించారంటే అది ఒక మూర్ఖత్వం. నాస్తికత్వం ఒక మూర్ఖత్వం అయితే వాడు భగవంతుడిని నిందించిన రెండో మూర్ఖత్వం. ఎందుకంటే దేవుడు లేడు అనుకునేవాడు దేవుడిని నిందించే ప్రయోజనం ఏమనేది రెండూ చేయకూడదు వాడు. కనుక నేను దేవుడిని నమ్మను అని దేవుడిని నిందించాడంటే అర్థం వాడు రెండు విధాల మూర్ఖుడిని మనం అర్థం చేసుకోగలగాలి ఇక్కడ. అయితే ఇక్కడ ఆస్తికులు కూడా ఈశ్వరునింద చేస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు. ఎందుకంటే వారి కోరుకున్న కోరికలు తీరలేదనో, తీరుతాయని నమ్ముకున్నాక అవి తీరకుండా పోయాయనో, ఆ నమ్మకం మీద దేవుడి మీద వాళ్ళ కోపం వచ్చి దేవనింద కూడా చేస్తున్న వాళ్ళని చూస్తాం. అది కూడా అజ్ఞానము అవివేకమే అని శాస్త్రం చెప్తూ, అసలు భగవంతుడిని కోరుకోగానే ఆయనకి తీరుస్తానని మాట ఇచ్చాడేమిటి? కనుక తీర్చలేదు కనుక భగవంతుని కోపగించుకోవడం అంటే ఆయన ఇచ్చిన మాట తప్పాడా? అసలు మాట ఇచ్చాడా? నువ్వు కోరుకున్నావంతే. కోరుకున్నవని తీర్చడానుకున్నాడు భగవంతుడు. అనంత విశ్వాన్ని సర్వజ్ఞతతో నడుపుతున్న పరమాత్మ, అతీతుడైన పరమాత్మ నీ కోరికలు తీర్చడం కోసం ఏర్పాటైనటువంటి ఒకానొక ఉద్యోగి కాడు కదా తీర్చలేదు అని అడగడానికి. కోరుకో తప్పులేదు. ఆ కోరిక తీర్చే యోగం, తీరే యోగం నీకుంటే భగవంతుడు తప్పకుండా అందిస్తాడు, అది వేరే విషయం. కానీ ఈశ్వరుని ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదు. ఎందుకంటే ఆయన ఏమి ఇచ్చాడో తెలుసుకుంటే ఆ ఇచ్చిన దానికి నేనేమి ఇవ్వగలను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తామండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక నీకు చుట్టూ ఉన్న దాని యొక్క విలువ తెలుసుకుంటే భగవంతుని మీద కంప్లైంట్ ఉండదు, ఫిర్యాదులు చేయు. నాకు ఇది ఇవ్వలేదేమిటి అని అడగవు, ఇది ఇచ్చేమేమిటి అని కూడా అనం మనం. అన్నీ ఇచ్చాడు భగవంతుడు. అందుకే భగవంతుని అర్థం చేసుకుంటే ఆయన జీవనదానం చేసినటువంటి వాడు అని రాతిన్ దేవో దదౌ మర్త్యాయ అని ఒక మాట కనబడుతోంది ఋగ్వేదంలో. అంటే మర్త్యాయ అంటే మానవునికి భగవానుడు ఎన్నో ప్రసాదించాడు. ఎన్నో ప్రసాదించిన వాడిని నిందించవచ్చా? లోకంలోనే ఎవడైనా ఉపకారం చేస్తే వాడు నిందించరాదంటారే. ఒక్కసారి మనలో, మన చుట్టూ, మన జీవితంలో ఉన్నటువంటి అనేక సద్విషయాలను గమనిస్తే భగవంతుడు ఎన్నో ఇచ్చాడని తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సంపాదించుకొని తయారు చేసుకుని పుట్టలేదు, మనం పుట్టాక ఇవన్నీ అనుభవిస్తున్నాం. అంటే మనతో పాటు వీటన్నిటిని అందించిన వాడు కూడా ఉన్నాడు. ఆ ఇచ్చిన వాడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో చెప్తూ స్వధావాన్ అన్నారు ఇక్కడ. స్వధావాన్ అంటే సర్వశక్తి సంపన్నుడు, స్వయం శక్తి సంపన్నుడు, రెండూ కూడా. అఖిల శక్తిధర స్వధామ్న అంటాడు ధ్రువుడు భాగవతంలో. సర్వశక్తిధరుడు ఆయన. సర్వశక్తిధరుడు అంటే అణువు మొదలు బ్రహ్మాండం వరకు, విశ్వంలో ఇసుక రేణువు మొదలుకొని అఖండమైన జ్యోతిర్మండలాల వరకు అన్నిటినీ తన శక్తితో నడుపుతున్నాడు, ఇంకేదో శక్తితో కాదు. అఖిల శక్తిధర, సర్వశక్తులను ధరించినవాడు. స్వధామ్న తనదైన ప్రకాశముతో అంటే తనదైన చైతన్యముతో విశ్వాన్ని నడుపుతున్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడు భగవానుడు మనకి చాలా ఇచ్చినవాడు. కానీ ఇచ్చాడని నమస్కరించడమే భక్తి అండి, ఇవ్వాలని నమస్కరించడం కాదు. భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకున్నానండి, అప్పుడు జరిగిందండి, అప్పటి నుంచి భక్తుడిని అయ్యాను అంటే వాడు చాలా అవివేకని అర్థం. భగవంతుడు ఇచ్చిన వాటిని గుర్తించేవాడి నిజమైన భక్తుడు. అది అలవాటు చేసుకోగలాయి. అలా చూడగలిగితే ప్రపంచమంతా భగవంతుడు మనకు ప్రసాదించింది అని అర్థమవుతుంది. ఎన్నెన్ని ఇచ్చాడో సంపదలు, ఆ సంపదలను ఒక్కసారి వివేచనతో తెలుసుకోగలగాలి. అన్నింటి పుస్తకాలతో ఎలా తెలుసుకుంటాం? ఆలోచనతో, అనుభవాలతో తెలుసుకోగలగాలి. అందుకే కనబడుతున్న జగమంతా ఈశ్వర ప్రసాదం అని అర్థం చేసుకుంటే కొంతకాలానికి జగం ఈశ్వర స్వరూపం అని తెలుస్తుంది. కనుక రెండు దృష్టిలు ఉండాలి. ఒకటి ప్రసాద దృష్టి, రెండవది పరమేశ్వర దృష్టి. ముందు ఈశ్వర ప్రసాదం అని తెలిస్తే తర్వాత ఈశ్వర స్వరూపం అని తెలుస్తుంది. విశ్వమంతా ఈశ్వరుడే అని ఉపనిషత్తు చెప్తోంది, ఈశావాస్యమిదం సర్వం అని. అందుకే విశ్వరూపము అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. కానీ విశ్వమంతా పరమాత్మను అవగాహన కలిగితే విశ్వంలో ఒక భాగమైన నేను కూడా పరమాత్మనే గనక శివోహం అహం బ్రహ్మాస్మని జ్ఞానం వస్తుంది. అది కడపటిది. అంతకంటే ముందు ఉండవలసినది విశ్వమంతా ఈశ్వర ప్రసాదము. ప్రసాదం అంటే అనుగ్రహం. అనుగ్రహంతో విశ్వమంతా ఉన్నది అనే భావం కలగాలి. అందుకే ఈశ్వర అనుగ్రహము, ఈశ్వరాజ్ఞ ఈ రెండే ప్రపంచంలో నిండి ఉన్నాయి. ఒకటి అనుగ్రహం, అది ఆయన ఇచ్చేది. ఆజ్ఞ అది ఆయన చేతిలోది, మన చేతిలోది కాదు. ఎప్పుడైతే ఈశ్వరాజ్ఞ, ఈశ్వర అనుగ్రహమే విశ్వమని తెలిసిందో మన అహంకారాలు అణిగి ఉంటాయి, మన దేవిరింపులు కూడా తగ్గుతాయండి ఇక్కడ. అందుకే భగవానుడు స్వధావాన్ దదౌ మర్త్యాయ, సర్వశక్తిమంతుడైన వాడు మానవుడికి ఎన్నో ఇచ్చాడు. అంతేకాదు భగవాను కొన్ని లక్షణాలు కొన్ని తెలుసుకుంటే ఆయన గృత్సహ, గృత్సహ అంటే ఉపదేశించువాడు అని అర్థం. ఇక్కడ ఋషుల్లో కూడా గృత్సమతుడైన మహర్షి ఉన్నాడు. ఇది ఉపదేశం ఇచ్చేవాడిని గృత్సుడు అంటారు ఇక్కడ. ఎందుకంటే ఈశ్వరుడు మనకి ఆచార్య స్వరూపత అనుగ్రహిస్తున్నాడు. ఒకటి ఎన్నో ఇచ్చాడు,
రెండవది ఆయన గురుస్వరూపంతో ఉన్నాడు. గురుస్వరూపుడు అంటే బుద్ధికి సరి అయిన స్ఫురణ ఇచ్చేవాడు అర్థం. గురువు అంటే ఎవరండి? బుద్ధికి జ్ఞానం ఇచ్చేవాడే. ఆ జ్ఞానం మనం వినియోగించినప్పుడు గురువు చెప్పిన మాటకు సార్థకమవుతుంది. గురువు మీకు జ్ఞానాన్ని బోధిస్తాడు, కానీ భగవంతుడు బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తాడు. బోధించడం వేరు, ఇవ్వడం వేరు. ఆయన బోధిస్తాడు, చేస్తావో లేదో నీ ఇష్టం. ఆ బుద్ధికి ఆ జ్ఞానం నిలుస్తుందో లేదో తెలియదు, కానీ భగవానుడు బుద్ధిని ప్రేరేపిస్తాడు. అదే గాయత్రి మంత్రార్థం కూడా అదే. బుద్ధిం యానః ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేవాడు భగవానుడు. కనుకనే బుద్ధిని ప్రేరేపించడమే గురుస్వభావం కనుక భగవానుడే గుర్తుడు. ఇలా తెలుసుకుని భగవంతుని ఎవడు ఆచార్యుడిగా భావన చేస్తాడో వాడికి భగవానుడు సరి అయిన జ్ఞానాన్ని సరి అయిన సమయంలో సరి అయిన విధంగా స్ఫురింపజేస్తాడు. కనుక భగవంతుడు స్వధావాన్ తర్వాత గుర్త్సాహ అనే మాటతో చెప్పబడుతున్నాడు. ఇక అమృత, అమృతం అనే మాట పరమాత్మకు చెల్లుతుంది. అందుకే పరమేశ్వరుడుకున్న మరొక లక్షణం ఏంటంటే అమృతుడు. అజరహ అమరహ అని ఉపనిషత్తు వర్ణిస్తున్నది. ఆయనకు జర లేదు, మరణం లేదు. జర అంటే మార్పు చెందుట, కృషించుట అని అర్థం. అవి ఆయనకి లేవు. అదేవిధంగా అమరహ అంటే మరణము లేనివాడు, శాశ్వతమైన వాడు అని అర్థం. అలాగే అమృతము అంటే ఆనందం అని కూడా అర్థం అండి. భగవంతుడు శాశ్వతమైన వాడు, ఆనంద స్వరూపుడు. తర్వాత విచేత, ఇది మరువరాదు. భగవంతుడి విచేత. విచేత అనే మాటకి గొప్ప అర్థం శాస్త్రం మనకు చెప్తున్నది ఏమిటి అంటే సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు అని అర్థం. అన్నీ తెలిసినవాడు ప్రపంచాన్ని నడుపుతున్నాడు అని మనకు తెలిస్తే మనం క్షేమంగా ఉంటాం. మనకు అన్నీ తెలియక్కర్లే. అన్నీ తెలిసినవాడి చేతిలో మనం ఉన్నామని తెలిస్తే చాలండి. ఇక్కడ అన్నీ ఎవడికి తెలియవు కూడా. ఎవడైతే భగవంతుడు సర్వజ్ఞుడు అనుకుంటాడో వాడు కూడా ఫిర్యాదులు చేయడు. ఎందుకంటే అంతా భగవంతుడు చేస్తున్నాడు. ఆయన సర్వజ్ఞుడైతే సర్వజ్ఞుడైన వాడు చక్కగానే చేస్తాడు. కనుక నాకేది అర్థం కావట్లేదు కానీ ఆయన సరిగ్గానే చేస్తున్నాడని తెలుసుకుంటాం. అందుకే ఇవాళ నాకు కష్టం అనిపించింది, భగవంతుడు చేసింది, కానీ చేసింది సర్వజ్ఞుడు కనుక ఆయన ఇది హితం కోసమే చేస్తాడు, మరి దేనికో కాదు అనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే సర్వజ్ఞుడైన వాడు చేస్తున్నాడు కనుక ప్రణాళికాబద్ధంగా చేస్తాడు, ప్రయోజనంతో చేస్తాడు కనుక విచేత అనే మాట చాలా విశేషమైన మాటని చూపించారు. అదేవిధంగా ఆయన వైశ్వానరుడు. వైశ్వానర అంటే మనలోపలి ఉన్న తేజస్సు రూపం అని అర్థం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు కదా భగవానుని. అంటే భగవంతుడు మనలోనే ఒక జ్యోతిగా ఉన్నాడు, కానీ ఎక్కడో ఉన్నాడు, నా గురించి ఎప్పుడు తెలుసుకుంటాడో అనుకోనక్కర్లేదు. నీలోనే నీకంటే దగ్గరగా ఉన్నాడు కనుక ఆయన వైశ్వానరుడు, సర్వజన హితకారి అని అర్థం ఇక్కడ. అటువంటి స్వామి నృతమహ అంటే అందరికీ నాయకుడై గొప్పవాడి ప్రకాశిస్తున్నాడు. అటువంటి భగవానుని నిందించను, నిందించకూడదు అని ఋగ్వేదం చెప్తుంది ఇక్కడ. అందుకే భగవాన్ నిందకూడదు, ఈశ్వరుని నిందకూడదు. ఈశ్వరుని నింద మనకే ప్రమాదం. అయితే ఈశ్వరుని అర్థం చేసుకుంటే నిందించమండి, అందుకే అర్థం చేసుకోవాలి. ఈశ్వరుని అర్థం చేసుకోవడానికి పేరే జ్ఞానము. జ్ఞానం అనగా భగవత్ సంబంధమైన పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం ఉండాలి. అది ఉన్నట్టయితే నిందరాది సరికదా, ఆయన మనం ప్రశంసించకుండా ఉండలేం. అందుకే తెలివైన వారు ఎవరూ భగవంతుని నిందించలేదు, ప్రశంసించారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు నిందించాడు, ప్రహ్లాదుడు ప్రశంసించాడు. హిరణ్యకశిపుడికి వచ్చి కొత్తగా కష్టం కలిగించిందే లేదు, ప్రహ్లాదునికి ఇష్టం కలిగించిందే లేదు. భగవానుడుగానే ఉన్నాడు. కానీ స్వభావరీత్యా హిరణ్యకశిపుడు భగవాన్ నింద చేశాడు, ప్రహ్లాదుడు భగవత్ కీర్తన చేశాడు. అయితే ఈ కీర్తన చేయడం దేనివల్ల అంటే భగవంతుడిని తెలుసుకునడం వల్ల కీర్తన చేశాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే భగవంతుడు అవగాహన అవుతూ ఉంటే కీర్తించకుండా ఉండలేమండి. అందుకే నిన్ను నమస్కరించకుండా ఎవరుండగలరయ్యా అంటాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసినప్పుడు. అందుకే ననమేరన్ మహాత్మన్, నిన్ను నమస్కరించకుండా ఎవరుండగలరయ్యా అన్నారు. అంటే ఆయన గురించి తెలిసాక అప్రయత్నంగా మనం నమస్కరిస్తాం, కీర్తిస్తాం, నిందించం. తెలియకపోవడం వల్ల నింద ఏర్పడుతుంది, అజ్ఞానం వల్ల నింద ఏర్పడుతున్నది. భగవంతుని తెలుస్తున్న కొద్దీ మన నిందకు దూరం అయిపోతుంటాం. అయితే ఇది క్రమంగా ఈ తెలియడం ఎంతవరకు వెళ్ళాలంటే వైశ్వానరహ అన్నప్పుడు మనలో జ్యోతిస్వరూపుడి ఉన్నాడని ఎలా తెలుసుకున్నామో సర్వజీవుల యందు కూడా ఆ విధంగా ఉన్నాడు కనుక మనం ఎవరిని నిందించము. కనుక నింద లేకుండా జీవించడం అనే మాటకి క్రమక్రమంగా ఎంత విస్తారమైన అర్థాన్ని వేదం మనకు అందిస్తున్నది. ఇప్పుడు అన్నీ మనం క్రోడీకరించి చూసినట్లయితే జగత్తు యందు ప్రసాద దృష్టి ఉంటే నిందించము. ముందు అది తెలియాలి. ప్రతిదీ ఈశ్వర ప్రసాదం అని శిరసా వహిస్తే నింద రాదండి. మరి నాకు ఈ కష్టం వచ్చింది కదండి, ఇది కూడా ఈశ్వర ప్రసాదం అనుకోమంటారంటే అనుకోవాలి. ఎందుకంటే శిక్ష కూడా ప్రసాదమే, క్షీణించును కర్మ చేయము అన్నాడు. ఇవాళ మనకు కష్టం కలిగింది అంటే ఒకప్పుడు చేసిన ఏదో పాప ఫలం ఇది. దీని అనుభవం వల్ల పాపం పోయింది కనుక ఇది కూడా ఈశ్వర ప్రసాదమే. అంతేకాదు ఇవాళ కష్టంగా అనిపిస్తుంది కానీ పరిణామంలో దాని యొక్క ప్రయోజనం కూడా తెలుస్తుంది.
జీవితంలో కలిగే ప్రతి అనుభవాన్ని ఈశ్వర ప్రసాదంగా అనుకోవడం చేత కావాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది జగమంతా కూడా. అది అన్నమయ్య కీర్తనలో అంటాడు, ఎదుట ఎవ్వరూ లేరు ఇంతా విష్ణుమయమే అన్నాడు. ఇక్కడ ఎదుట వేరే ఎవరూ లేరు, ఉన్నదంతా విష్ణువే. అందుకే పారే ప్రతి నీరు పరమేశ్వరుని పాదతీర్థమే అన్నాడు. ఇక్కడ వీచే గాలి అని ఊపిరి అన్నప్పుడు ప్రకృతిలో మనం అనుభవించే ప్రతిదీ పరమేశ్వర ప్రసాదంగా ముందు తెలుస్తుంది, తర్వాత పరమేశ్వర స్వరూపంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనల్ని ఆనందింపజేసిన వస్తువు ఈశ్వర స్వరూపమే. ఈశ్వర స్వరూపం లేకపోతే ఆనందం ఇచ్చే శక్తి దానికి ఉండదు. కనుక దేని నుంచైనా నువ్వు శుభం పొందుతున్నావన్నా, ఆనందాన్ని పొందుతున్నావన్నా, ఆనందం కలిగించే శుభాన్ని కలిగించే శక్తి ఈశ్వర స్వరూపమే. అటువంటప్పుడు ఇవాళ నువ్వు ప్రసాదంగా అనుకున్నది తర్వాత పరమేశ్వర స్వరూపంగా అవగాహన అవుతుంది. అందుకు పదార్థ దృష్టి భౌతికం, ప్రసాద దృష్టి భక్తితో కూడినది, పరమేశ్వర దృష్టి పరిపూర్ణమైన జ్ఞాన దృష్టి. అందుకే మనం పదార్థ దృష్టి నుంచి ప్రసాద దృష్టికి వెళ్ళి ప్రసాద దృష్టి నుంచి పరమేశ్వర దృష్టికి విస్తరించగలగాలి. దీనికి స్వభావంలో నింద లేకుండా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే నింద అంటే నెగిటివ్ థాట్, ప్రతిదాన్ని విపరీతంగా ఆలోచించడం, అది కూడా నిందా లక్షణం, అది కూడదు. ఇటువంటి స్వభావాన్ని మనం ఏర్పరచుకుంటూ నిందించకుండా, నింద పడకుండా జీవిస్తూ సాటి వ్యక్తుల్ని నిందించరాదు, విశ్వాన్ని నిందించరాదు, విశ్వేశ్వరుని నిందించరాదు. ఇది తెలుసుకోగలగాలి. ఇది నిందించే స్వభావం కొందరికి ఉంటుందండి ఎక్కువగా. ఎవరి గురించి చెప్పండి, వాడి గురించి నాకు తెలుసులేవై అంటూ వాడి యొక్క దుర్గుణాలన్నీ వీడు వల్లివేస్తాడు. ఇలా దుర్గుణాలు చూడడాన్ని అసూయ లక్షణం అంటారు. దుర్గుణాలను చూడకపోవడాన్నే అనసూయ అని అంటారు. ఇక్కడ అనసూయానికి మహాపతివ్రత పేరు ఉన్నది. అంటే అనసూయ అనే స్వభావం మనకు ఉండాలి. ఎవడైతే అనసూయ కలిగిన వాడో, అంటే అసూయ లేనివాడో, వాడు మాత్రమే సృష్టిలో ఏ గొప్పదనాన్ని పొందగలడు, భగవంతుడైనా పొందగలడు అన్నారు ఇక్కడ. అంటే దోష దృష్టి లేకపోవటయే అనసూయ. ఇది తెలుసుకోవాలి. అనసూయ అన్న మానిందత అన్న ఒకే అర్థంలో చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే దేవనింద అనేటువంటిది దుర్గతులు పాలు చేస్తుంది. దక్ష ప్రజాపతి కూడా ప్రజాపతి సామాన్యుడు కాడు. అంటే బ్రహ్మమానస పుత్రుడు వచ్చాడు, ప్రజాపతుల్లో గొప్పవాడు, సర్వదేవతల్ని యజ్ఞానికి పిలిచాడు. కానీ ఈశ్వరు నింద చేశాడు, ఈశ్వరుని రానివ్వలేదు. అలా యజ్ఞానికి ఈశ్వరుని రానివ్వకుండా ఈశ్వరుని నింద చేసిన ఫలితంగా ఈశ్వరుడికి ఏమీ నష్టం కాలేదు. అతడి యజ్ఞమే ధ్వంసమైంది, అతడి తల తెగిపడింది. తర్వాత మళ్ళీ ఈశ్వర కారుణ్యం చేతనే బ్రతికి బట్టగట్టగలిగాడు. అందుకే మానిందత అనే మాట చాలా గొప్పగా చెప్తూ పరమేశ్వర స్వభావానంతటిని ఋగ్వేద మంత్రాల్లో వర్ణించి చూపించింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవన్ నిందకూడదు అనే దాన్ని అనేక విధాలు మనకు అందిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు నిందించడం అనే స్వభావంతో భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉంటారు. శిశుపాలుడు ఉన్నాడు. శిశుపాలుడు బ్రతుకంతా కృష్ణనిందే చేస్తున్నాడు. ఇక్కడ దానివల్ల శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించాడు. కృష్ణుని చేతితో ప్రయోగింపబడ్డ సుదర్శన చక్రం ద్వారా జీవితం చాలించాడు. అప్పుడు శిశుపాలుడు యొక్క తేజస్సు కృష్ణుని లీనమవడం ధర్మరాజు మొదలైన వారు చూశారు. ఇప్పుడు ధర్మరాజు నారదుడితో ఒక ప్రశ్న వేస్తారు. పుట్టిన దగ్గర నుంచి బుద్ధి వచ్చిన దగ్గర నుంచి కూడా కృష్ణ నింద తప్ప మనకు తెలియదే ఈ శిశుపాలుడికి. ఇతని జీవుడు ఎలా పరమాత్మ లీనమయ్యాడు అంటే ఈ జీవుడి లక్షణం వేరే అన్నది. ఇక్కడ ఈశ్వరునిందే ఎలా ఉన్నదంటే వాడు ఈశ్వరునిందే చేస్తున్నాడు. మరి దుష్టత్వం కదండి అంటే వాడు ఇతర పనుల కంటే ఈశ్వరుని నిందించడమే పెద్ద పని పెట్టుకోవడం వల్ల నిరంతరం ఈశ్వర స్మరణే చేస్తున్నాడు వాడు. ఆ నిరంతర ఈశ్వర స్పృహ అనేటువంటిది వాడికి గత జన్మ శాపవశాత్తు ఏర్పడింది కనుక ఒక శిశుపాలుడు, ఒక రావణాసురుడు, ఒక హిరణ్యకశిపుడు మొదలైన రాక్షసులు ఈశ్వరనింద చేశారు. వాళ్ళు క్రమంగా ముక్తి పొందారు కనుక మేము కూడా ఈశ్వరనింద చేసి ముక్తి పొందుతాం అనుకున్నారా? అది అందరికీ సాధ్యం కాదు. ఆ మార్గం వెళ్ళరాదు. అది శాపగ్రస్తులైన వాళ్ళకి తప్పనిసరి ఏర్పరిచిన మార్గమే తప్ప వాడు ఈశ్వరనింద చేసి ముక్తి పొందాడు కదా అనరాదు. అందుకే వాడి నిందా స్వభావం వేరు. వాడి నిందలో ఆ జీవుడికి మాత్రం పరమాత్మను పొందాలనే తపన లోపల ఉన్నది. అందుకే ఆయన గురించి చింతన చేస్తున్నాడు. అయితే ఆ తీవ్రమైనటువంటి శత్రుభావానికి ఒక శక్తి ఉన్నది కనుక ఆ శత్రుభావంతో ముక్తి పొందాడు. కానీ శత్రుభావం శాపగ్రస్తుల విషయంలో చెప్పబడుతుంది, కానీ అది ఆదర్శప్రాయం కాదు. అందుకే ఎట్టి పరిస్థితులు నిందా లక్షణం లేకుండా ఉండుట అనేది ప్రధానంగా ప్రతివాడు అలవరుచుకోవలసిన అంశం. ఇక్కడ ఒక్కొక్కప్పుడు మనం భగవంతుడు ఇచ్చాడు అని మెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు మనకి ఇష్టం కానీ జరిగినప్పుడు ఎందుకు ఇది ఇచ్చాడని బాధపడతాం. అయితే అప్పుడు ఇచ్చినప్పుడు ప్రశంసించేవే ఇప్పుడు నీకు కోడం జరిగిందని నిందిస్తావా? రెండూ ఈశ్వర ప్రసాదములే. అంటే ఈశ్వరుడు ఇచ్చాడు అనుకుంటే సరిపోయింది కదా. అందుకే దదవు మర్త్యాయ అనే మాట వేదం అంత అందంగా చెప్తుంది. సృష్టిలో ఎవడైనా ఏదైనా ఇచ్చాడంటే మన నుంచి ఇది ఆశిస్తాడు. అప్పటికి కాకపోయినా మరొకప్పటికే.
నేను అసలు ఏ కీర్తి ఆశించకుండా ఇచ్చానండి అంటాడు ఒకడు. అలా ఇచ్చానన్న కీర్తి కోసం కూడా చేస్తాడు. కొందరు కీర్తి కోసం చేయరు, పుణ్యం కోసం చేస్తారు. కొందరు పుణ్యం కోసం చేయరు, కీర్తి కోసం చేస్తారు. లేదా వాడి వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని చేస్తారు. భగవంతుడు మనకి వీటిలో ఏది ఆలోచించి చేశాడండి? మన వల్ల ఆయనకి ప్రయోజనం ఉన్నదా? ఇవ్వడమే ఆయన స్వభావం, పుచ్చుకోవడం కాదు. అలా అన్నీ ఇచ్చేవాడిగా మనం ఇవ్వాలి. ఏమిటి ఇవ్వాలి? అన్నీ ఆయన జ్ఞానం మనం కలిగి ఉండి భక్తితో ఆయన్ని జ్ఞప్తి పెట్టుకుని నమస్కరించడం చేయగలగాలి. అది భక్తి. అందుకే ప్రశంసించేవాడికి భగవంతుడు ఏదో కొత్త అనుగ్రహం ఇవ్వడు. ప్రశంసించే వాడి లోపల భగవత్ స్వభావం మేల్కొంటుందండి. ఇది గొప్ప విషయం. ప్రశంసించినప్పుడు భగవంతుని యొక్క గుణగణాలు, ఆయన గొప్పతనం కదా నిరంతరం ప్రశంసిస్తాడు. ప్రశంసిస్తున్నప్పుడు ఆయన హృదయంలోంచి ఆ భగవద్భావాలు మేల్కొంటాయి. ఆ మేల్కొన్న భగవద్భావం వాడిని రక్షిస్తుంది. అదే భగవంతుడు వచ్చి రక్షిస్తాను కదా. అలా నిందించాడు అనుకోండి, ఆ నిందారూపమైన దుష్ట స్వభావాలన్నీ వాళ్ళు మేల్కొంటాయి కనుక ఆ దుష్ట స్వభావమే వాడి హృదయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే నిందే దెబ్బతీస్తుంది, ప్రార్థనే రక్షిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. కానీ నిందించిన వాడు వచ్చి దెబ్బతీయుడు, ప్రార్థించిన వాడు వచ్చి రక్షిస్తాడు అనడానికి లేదు. అది కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, నమే ద్వేష్యోస్తి కశ్చన అన్నాడు. నేను ఎవరిని ద్వేషించనయ్యా, ద్వేషించదగిన వాడంటూ నాకు ఒక్కడు లేడు అని ముందే చెప్పాడు. అలాగే అవతారం ధరించి కూడా ఆయన ద్వేషించిన వాడిని ప్రేమించిన వాడిని సమానంగానే చూశాడు. అది ఎలా అవుతుందండి? ద్వేషించిన వాడిని శిక్షించాడు కదా అంటే, ద్వేషించిన వాడిని ప్రేమించిన వాడిని వాడి కర్మకి అనుగుణంగా ఫలాన్ని ప్రదానం చేశాడే తప్ప ఆయన ద్వేషించాడని కోపంతో వాడిని శిక్షించలేదు, ప్రేమించాడు కదా అని ప్రేమతో వాడిని అనుగ్రహించడం లేదు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అందమైనటువంటి అంశం. మరి కర్మఫల ప్రదాతగానే ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఈశ్వరుని అర్థం చేసుకోవడం మొదట మనం గురువుల ద్వారా నేర్చుకుని ఈశ్వర జ్ఞానం సంపాదించాలని. ఈశ్వర జ్ఞానం సంపాదిస్తూ ఉంటే నిందా స్వభావం పోతుంది. అంటే ఈశ్వరుని నిందించే స్వభావమే పోవడం కాదు, ప్రపంచంలో ఎవరిని నిందించం. ఎందుకంటే ఈశ్వర జ్ఞానం తెలుస్తూ ఉన్న కొద్దీ ప్రపంచంలో ప్రతిదీ ఈశ్వర స్వరూపం తెలుస్తోంది కనుక దేన్ని మనం నిందించము. అందుకే మీరు నేమను మతిభ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండిటే మేలు నిశాచరాగ్రణి అని భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్పిన మాట. వీరు నేమను మతిభ్రమణంబున, వారు నేను అంటే వీడు నావాడు వీడు పైవాడు ఈ భావాన్ని విడిచిపెట్టి, అసలు నేను వాడు అనే భావాన్ని కూడా విడిచిపెట్టి, మరి ఏ భావం తెచ్చుకోవాలి? ఇది విడిచిపెట్టని చెప్పడం సులభం. కానీ మరి ఏదో భావం లేకుండా ఎలా జీవిస్తారంటే, ఒక భావం చెప్తున్నాను దాన్ని స్వీకరించిన అన్న అని చెప్పాడు. సర్వమున్నతని దివ్య కళామయమంచు, ఇది చాలా గొప్ప విషయం. అంతా ఆయన యొక్క దివ్యమైన కళలతోనే ఉన్నది అనే భావం పెట్టుకుంటూ నువ్వు ఏకాంతాన్ని ఆశ్రయించు. ఏకాంతము అంటే ఎక్కడికో పారిపోవడం కాదండి, ఎక్కడున్నా పరమాత్మతోనే ఉన్నామనే భావం పేరు ఏకాంతము. ఇది చాలా ముఖ్యమైన మాట. ఇక్కడ నేను ఎక్కడ దూరంగా లేడు కదా, ఈ భావం వల్ల ప్రబలంగా ఉంటే మనము భగవంతుడు తప్ప మరొకట్లేదు. ఆఖరిగా మనము భగవంతుడు తప్ప అనే మాట పోయి మనం పోయి భగవంతుడు తప్ప ఇంకేదీ లేదనే స్థితికి వెళతాం ఇక్కడ. అందుకే ముందు మనము భగవంతుడు అనే మాట స్థిరపడాలి, తర్వాత మనం అనేది పోయి భగవంతుడు అనే మాట నిలబడాలి. ఈ క్రమంలో భక్తి వర్ధిల్లాలి. అందుకే మానిందత అనే మంత్రంతో ప్రారంభించే ఋగ్వేదం అద్భుతంగా ఈశ్వర జ్ఞానాన్ని కలిగించడమే కాకుండా నిందాలక్షణం లేని గొప్ప జీవితం మన గడపాలని చెప్తున్నది వేద జీవనం. అటువంటి జ్ఞానాన్నిచ్చిన ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.